గీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందట, గా హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయిందట అని వార్తల మీద వార్తలు చూసి అయ్యో పాపం పిల్లలు ఇంట్లుంటే కారంతో అన్న తినేటోళ్ళు సర్కార్ హాస్టల్లో బువ్వ తిని దావకన పాలు కాబట్టే సర్కార్ బడుల్లో చదువుడు సర్కార్ హాస్టల్ ఉండడే పిల్లలు చేసిన తప్ప అని రాష్ట్రం మొత్తం మస్తుగా బాధపడ్డారు. గురుకులాల బాట అని కారు పట్టోళ్ళు ఓ కార్యం కూడా పెట్టుకున్నారు. షెయ్యిపాటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాస్టళ్లకు పోయి వంటలు చూసి గట్టిగానే అరుచుకున్నారు అధికారులను. ఇక ఇదంతా కొన్నొద్దుల కిందటి ముచ్చట. ఇక గదే ముచ్చట మీద ఇవాళ సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండో కూడా ఓ పరి చూసి రాపోండి. గురుకులాల్లో చాలా మార్పులు తీసుకొత్తదట తెలంగాణలో ఉన్న షెయ్యిపాటి సర్కారు. ఇక గిప్పటిదాకా ఏమైందో అది గతం, గిప్పటికెంచి ఏం చేయబోతున్నామో చూద్దురు అని అన్నట్టుగా పెద్ద ఆలోచనలే చేస్తున్నారట సర్కారులున్న మంత్రివర్గం అధికారులు. రాష్ట్రంలో అన్ని సర్కారు బడుల్లా హాస్టల్లా అందరికి ఒకటే రకమైన తిండిని పెట్టేందుకు ఇవాళ ఓ ఓపెనింగ్ కార్యం పెట్టిండు చిలుకూరు సర్కారు బడిలా. అగ్గో గా కార్యంలా గిట్ల మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, సిబ్బంది మీద ఉన్నది. ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు జీవిడితే గా బాధ్యత ఎవరు తీసుకోవాలే అని గరమైతున్నాడు సీఎం రేవంత్ అన్న. గసొంటి మల్లో పరి కాకుండా చూసుకోవాలే అని అధికారులకు చెప్పిండు. ఏమన్నంటే నెలల కమానంగా మాకిచ్చే బిల్లులు అత్తలేవు, గందుకే తిండిల క్వాలిటీ తగ్గుతున్నదని అంటున్నారట. గందుకే గీ ఆలోచన చేసిండట సీఎం రేవంత్ అన్న. డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసతుల విషయం మాట్లాడితే మాకు 6 నెలలు 8 నెలలు బిల్లులు రావడం లేదు. కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం. 8 నెలలు మేము మా అప్పులకు మిత్తిలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి. అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి హాస్టల్స్కి కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి, అది డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్కార్ బడులు కాలేజీలు హాస్టళ్లు చక్కగా నడవనీకి మంచి తిండి పెట్టనీకి ప్రతి నెల 10 తారీఖు లోపట్నే నిధులు రిలీజ్ చేస్తాడట. ఇక ఇప్పటికెంచి కల్తీ తిండి తిని పిల్లగాళ్ళు దావకన పాలుగా ఆరన్నట్టే, పైసలు మంచిగిచ్చి మంచి తిండి పెడతారన్నట్టే. ఏదైతేంది పిల్లగాండ్ల పానం మంచిగుంటే గదే చాలు. ఇక అట్లనే సర్కార్ బడి పిల్లగాండ్ల బడి డ్రెస్సులు కుట్టే పని ముచ్చట కూడా మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్సులు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకిచ్చి 25 రూపాయలు ఉన్నదాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా మొన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గప్పట్ల కారు పట్టోళ్ళు ఉన్నప్పుడు బడి డ్రెస్సులు ఆలస్యం ఇచ్చేటోళ్ళు గాని మేము బడి శాలైన ఫస్ట్ నాడే ఇచ్చినాం అని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. పిల్లలకు గింత సాయం చేసిన షెయ్యిపాటి సర్కారు మమ్ముల్ని ఎందుకన్నా యాది మర్చిందో? సర్కారు అచ్చుడితోటే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎందరికి చేసిండ్రో ఎవరికి చేసిండ్రో తెలియకుంటే చేసిండ్రు. సర్కారు వచ్చి ఏడాది దాటినా గింత వరకు రైతు బంధు ముచ్చటే లేకపాయే. ఇక ఆడోళ్ళందరికీ 2500 ముచ్చట గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే గంత మంచిది. ఇట్లా చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నాయి సారు, గవి కూడా గిట్లనే చేస్తే మంచిగుంటది జరా అని అనబట్టిండ్రు సీఎం సారు మాటలిన్న తెలంగాణ పబ్లిక్.